ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క దినమందు మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు జ్ఞాపకం దేవుని లేఖన భాగం 75వ కీర్తన, ఆసాపు రాసిన కీర్తన. ఆయన ఇలా అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత ప్రతినిత్యం దేవుని స్తుతి స్తోత్రం అంటూ కృతజ్ఞత మనం చెల్లిస్తున్నటువంటి వేళలో దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తుంది. ఎందుకు కృతజ్ఞత మనం చెల్లిస్తున్నాము అని అంటే, కొంతమంది అజ్ఞానంగా తెలియని రీతిగా ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం కాని రీతిగా ఒక రీజన్ అంటూ లేకుండానే వాళ్ళు కృతజ్ఞత చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఈ యొక్క ఆసాపు అంటాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ఎందుకయ్యా అని అంటే, నీవు సమీపముగా ఉన్నావు అని. సో దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. 22వ కీర్తనలో దావీదు రాజు రాశాడు కదా, ఇజ్రాయేలు చేయు స్తుతుల మీద నువ్వు ఆసీనుడివై ఉన్నావని. కృతజ్ఞత అనేది దేవుడు మనల్ని యొద్ద ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి స్వభావం, లక్షణము. కృతజ్ఞత లేని వారి యొక్క జీవితాలు అంధకారం అవుతాయి అని కూడా వ్రాయబడింది. సజీవులే కదా నేను స్తుతిస్తారు. ఈ దినాన నేను సజీవునై నేను స్తుతిస్తున్నాను అంటాడు రాజు అయినటువంటి హిజ్కియా. మరి ఈ యొక్క ఉదయకాలమందు దేవుడు మనకు సమీపముగా ఉన్నాడని మన హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపగలుగుతున్నామా? దేవుని యొక్క దీవెన, ఆరోగ్యము, సమాధానం మీకు మెండుగా ఉండాలి, తోడుగా ఉండాలి అని మీరు ఆశించినట్లయితే నిత్యముగా నీవు కృతజ్ఞత చెల్లించు. నీవు ఆయన నాకు సమీపముగా ఉన్నాడని, ఆయన నాలోనూ నివసిస్తున్నాడని నువ్వు అది గుర్తెరగాలి. ఆయన ఫీల్ అవ్వాలి. ఆయన యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంది, నేను ఒంటరి కాను. దావీదుడు యెహోషువతో దేవుడు చెప్పాడు కదా, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటాను, నిన్ను మాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేశాడు కదా. అది నీవు కూడా అనుభవపూర్వకంగా అన్వయించుకోవాలి. యెహోషువకు తోడే ఉన్నట్లు నాకు తోడే ఉన్నావు, నువ్వు నాకు తోడే ఉన్నావు కాబట్టి నేనేమాత్రం భయపడను, నువ్వు నాకు సమీపముగా ఉన్నావు కనుక నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అని మనం దేవుణ్ణి ఘనపరచాలి. మనం కృతజ్ఞత చెల్లించేటప్పుడు ఒక స్పష్టత మనకు ఉండాలి. స్పష్టత లేకుండా ఊరికి ఏదో స్తోత్రం స్తుతి అన్నంత మాత్రాన వారు ఏం పలుకుతున్నారో వారికి తెలియకుండా పలికారు అని రాయబడింది కూడా ఒక సందర్భంలో దేవుని లేఖనంలో. కానీ మనం చేసేటప్పుడు, స్తుతించేటప్పుడైనా, పాడేటప్పుడైనా, వాక్యాన్ని చదివేటప్పుడైనా ఒక స్పష్టత మనకు ఉండాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంతో నీ జీవితాన్ని అన్వయించుకోవాలి. స్తుతిస్తున్నప్పుడు ఈరోజు నేను ఇందు నిమిత్తమై నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆ యొక్క రాజు అనే హిజ్కియా అదే కదా చెప్పాడు, ఈ దినాన నేను సజీవునై ఉన్నాను కనుక నేను స్తుతిస్తున్నాను అన్నాడు. నేను సజీవుని కాబట్టి నేను స్తుతిస్తున్నాను, నువ్వు నాకు సమీపముగా ఉన్నావు కనుక నేను స్తుతిస్తున్నాను అనేది మనకు రావలసిన ఒక స్పష్టత. కనుక ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడాలి. దేవుని మనం స్తుతిస్తున్నామంటే అన్యోపదేశంగా పరధ్యాసులో ఉండి పరమనసు తత్వంతో ఉండి మనం ఆయన్ని స్తుతిస్తే ఉపయోగం ఉండదు. స్తుతి చెల్లిస్తాను అంటావు, కానీ దేవునికి అది ఆరోపించబడుతుందో లేకుంటే ఎవరికో నువ్వు మనసులో ఒకరిని తలంచుకుంటా నోట్లో ఏమో స్తోత్రాలు చెప్తా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి నువ్వు చేసే స్తుతి యాగం, కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించేటప్పుడు నువ్వు ఆయన్ని ఫీల్ అవ్వాలి. నాతో కూడా ఉన్నావు, ఇశ్రాయేలుతో కూడా ఉన్నావు, పితృడైనటువంటి దానియేలుకు తోడుగా ఉన్నావు, యోసేపుకు తోడుగా ఉన్నావు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు తోడుగా ఉన్నావు. ఇలాగా సముద్ర యాత్రల్లో ఒంటరిగా వెళుతున్నటువంటి శిష్యులకు కూడా మీరు తోడుగా ఉన్నారు. నాకు కూడా నువ్వు తోడుగా ఉన్నావు. అటు క్రొత్త నిబంధనలోనైనా అటు పాత నిబంధనలోనైనా మనం దేవుని యొక్క సన్నిధిని ఆయా సందర్భాల్లో వారికి అనుగ్రహించబడిన వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని సన్నిధిలో ఆయన్ని మనం స్తుతిస్తూ ఉండాలి. ఆ విధంగా నాకు తోడై ఉన్నావు.
చూడండి, దేవుని మాట ప్రకారంగా బయలుదేరి వెళ్ళిన అబ్రహాము జీవితంలో దేవుడు ఎంతగా తోడే ఉన్నాడో. అబ్రహాముకి ఐగుప్తులోకి వెళ్ళాడు అబ్రహాం, దేవుడు అక్కడ కూడా ఫరోని శ్రమ పెట్టాడని రాబడి. అలాగే ఫిలిస్తీన్ల దేశంలోకి వచ్చాడు అబ్రహాం, ఫిలిస్తీన్ల రాజును కూడా ఆయన హెచ్చరించాడు, ముట్టుకొనివ్వలేదు. సో అబ్రహాముకి ఎక్కడ ఎవరి ద్వారా కూడా కీడు కలగకుండా దేవుడు అబ్రహాముకి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంత సమీపంగా ఉంటే అంత కార్యాలు చేస్తాడు. యుద్ధాలను చేసి వచ్చిన తర్వాత ఈ యొక్క అబ్రహాముతోనే దేవుడు అంటున్నాడు కదా, అబ్రహామా భయపడకము, నేను నీ కేడము అని అన్నాడు. నేనే నీకు కేడము, నిన్ను కాపాడవాడు నేనే అనే దాని అర్థం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చెల్లించే ప్రతి కృతజ్ఞత స్పష్టత గుర్తెరిగి ఆయన నాకు సమీపంగా ఉన్నాడని ప్రేమతో నువ్వు ఆయన స్తుతించి కనపరచు. ప్రభు యొక్క కృప నిన్న ఆ విధంగా దీవించి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు ఆసాపు కీర్తన మాకు జ్ఞాపం చేసి, ప్రభువా మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడు అని మేము మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నామని మీ లేఖనాలు మాకు విషదపరిచాయి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపయు, సన్నిధి, సమాధానం ఇదిగో ఈ రోజున ప్రతి వారికి మీరు తోడుగా ఉంచండి. ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించండి, దీవించండి, బలపరచండి. చాలిన దేవుడుగా ఉండి సహాయం చేయండి. ఆరోగ్యము, సమాధానం, నెమ్మది మీరు కలుగు చేయండి. మీ ఘనమరణాలను మయం తెచ్చుకోమని దీవించి బలపరిచి కార్యాలు జరిగించి ఈరోజు ఉదయకాలమందు ఎవరెవరైతే తమ జీవితాల్లో మిమ్మల్ని స్తుతిస్తున్నారో ఆ స్తుతి యాగమంతా కూడా నాయన మీకు మహిమకరంగాను దేవునికరంగాను అయ్యా వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఒక స్పష్టతతో మిమ్మల్ని స్తుతించే బిడలుగా మీరు మార్చి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. నిశ్చయంగా మనం స్పష్టతతో దేవుని స్తుతిద్దాం, గుర్తెరుగుదాం ఆయన మనకు సమీపంగా ఉన్నాడని. ఆ విధంగా దేవుని దీవెనలతో మనం నింపబడుతును గాక. ఆమేన్.